ఈరోజు మన ఐటీ పామ్లో జబీనా అనే ఒక లేడీ వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. దాదాపు మధ్యాహ్నము 2 గంటల సమయంలో మీరు ఫోన్ చేసి మా ఇంట్లో దొంగతనం జరిగిందంటే పోయి క్లోజ్ టిప్తో సహా పోయి చూడడం జరిగింది. వాళ్ళు 2 డేస్ బ్యాక్ ఊరు వెళ్ళారు. ఈరోజు చూసుకుంటే దొంగతనం జరిగింది. దాన్ని విచారించడం జరుగుతుంది. ఈ గత కొన్ని రోజులుగా ఒక గ్యాంగ్ ఇక్కడ తిరుగుతున్నట్టు మాకు సమాచారం ఉంది. దానికి సంబంధించి మా క్లూస్ కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా మేము తొందరలో డిటెక్ట్ చేస్తాం ఈ కేసును కూడా. తర్వాత ఈ ప్రజలకు ఒక నెక్లెస్ పోయింది, చెవి కమ్మలు, ఒక బిల్ల, మొత్తం ఒక 3 తులాల వస్తువులు అని, ఒక వెండి పట్ట గొలుసులు ఒకటి పోయింది, 15 తులాలవి. మేము తొందరలోనే డిటెక్ట్ చేస్తాం ఈ కేసును. తర్వాత ఈ మధ్యలో దొంగతనాలు జరుగుతున్నాయి. ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎక్కడికైనా ఊరికి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో ఎవరైనా ఒకరిని ఉంచెళ్ళండి. అందరూ తాళాలు వేసుకొని ఇంటికి వెళ్ళకుండా చూసుకోండి. లేదంటే మీరు ఒకవేళ ఊరికి ఏదైనా దూర ప్రాంతాలకు కానీ లేదంటే ఎక్కడైనా చాలా రోజులు వెళ్ళేటట్లుంటే అటు సమాచారం మాకు పోలీస్ స్టేషన్ తెలియజేసినట్టయితే మా యొక్క బీసీ వాళ్ళు కానీ మా పెట్రోల్ కార్ కానీ ఆ యొక్క పరిసరాలలో గస్తీ తిరగడానికి అవకాశం ఉంటుంది. వాటిని కూడా మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అటు యొక్క సమాచారాన్ని పోలీస్ స్టేషన్కి తెలియజేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మీరు ఏదైనా ఊరికి వెళ్ళినట్టయితే మీ యొక్క విలువైన వస్తువులు మీ ఇంట్లో లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. మీ విలువైన వస్తువులు మీ ఎక్కడ బ్యాంకుల్లో కానీ లేదంటే మీకు తెలిసిన వారి ఇంట్లో కానీ పెట్టేసి వెళ్ళండి. అదేవిధంగా చాలా మందికి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఊర్లో ఆ ఊరి నేను సైతం కానీ లేకపోతే మన కమ్యూనిటీ కెమెరాస్ కానీ సీసీ కెమెరాస్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. సీసీ కెమెరాస్ వల్ల మనకు దొంగకు ఇక్కడ సీసీ కెమెరాస్ నుండి భయం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ దొంగతనం జరిగినా కానీ ఆ సీసీ కెమెరాస్లో చూసి డిటెక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం